జూన్ 12వ తేదీ బడిగంట మోగిన నేపథ్యంలోనే అలాగే నిన్న మొన్నటి వరకు కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినటువంటి పిల్లలు నేటి నుంచి అయితే బడిబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే బడిగంట మోగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 12వ తేదీ నుంచి మొదటి రోజునే అందరూ కూడా స్కూల్కి వచ్చేందుకు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా అన్ని పాఠశాలల్లో కూడా ఇప్పటికే విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క ప్రధానంగా అన్ని స్కూల్కి కూడా చేరుకుంటున్నారు. అలాగే తమ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలకు చేరుకుని ఇప్పటికే ఆ బుక్స్ ముందు నుంచి కూడా కొన్ని పాఠశాలలో బుక్స్ అయితే పంపిణీ చేస్తున్నారు. మన కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఇప్పటికే ఆ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఎంజాయ్ చేసినటువంటి చిన్నారులు ఇప్పుడు అయితే స్కూల్ బడిబాట పట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఆ స్కూల్కి అయితే చేరుకుంటున్నారు. అలాగే తమ తల్లిదండ్రులు కూడా స్కూల్ వద్దకు అయితే ఇప్పటికే జాయిన్ చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థులకు వినూత్న రీతిలో కూడా వెల్కమ్ చెప్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బోర్డులు పెట్టి అలాగే విద్యార్థులకైతే వాళ్ళు ఈ విధంగా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అంటే ఇప్పటికే ఏదైతే నేటి నుంచి మొత్తం అన్ని ప్రాంతాలు కూడా స్కూళ్ళు తెరుచుకున్న నేపథ్యంలోనే అలాగే విద్యార్థులు ఇప్పటికే అన్ని పాఠశాలకు కూడా చేరుకుని ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పాఠశాలకైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు వినూత్న రీతిలో వాళ్ళందరూ కూడా మొదటి రోజు కావడంతోనే వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్పేందుకు ప్రత్యేకమైనటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆ బోర్డులు ఏర్పాటు చేయడం కాకుండా ఇక్కడ ఏదైతే స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా వాళ్ళైతే పూజలు చేసి వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి అయితే తమ స్కూల్ పునఃప్రారంభం నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా వేసవి సెలవులందరూ కూడా ఎంజాయ్ చేశారు. తిరిగి ఈరోజు కొంతమంది ఇబ్బందిగా ఉన్నప్పటికీ విద్యార్థులందరూ కూడా తమ తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూడొచ్చు కొంతమంది విద్యార్థులు సరస్వతీదేవి విగ్రహాలకైతే ఈ విధంగా వాళ్ళంతా కూడా నమస్కరించుకుంటూ కూడా ఈ విధంగా పూజలు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిన్న మొన్నటి వరకు కూడా హాలిడేస్ని అయితే ఎంజాయ్ చేసినప్పటికీ ఈరోజు బడిగంట మోగిన నేపథ్యంలోనే అందరూ కూడా ఈ విధంగా స్కూళ్ళకి అయితే చేరుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇప్పటికే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలతో పాటు అలాగే ప్రైవేటు పాఠశాలలు కూడా ఈరోజు పునఃప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరో పక్కన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి చేపట్టేందుకు కూడా అధికారులు అయితే సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే విద్యామిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈ రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలలో కూడా పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా మరో పక్కన విద్యార్థులు ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో విద్యా కిట్లతో పాటు ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి ఆ యొక్క తల్లుల ఖాతాల్లో కూడా డబ్బులు పడేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే సన్నద్ధం అవుతుంది. ఈరోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు అలాగే కూటమి నేతలు 1 ఇయర్ పూర్తయిన నేపథ్యంలోనే ఈ విధంగా అంతా కూడా స్కూల్ విద్యా మొదటి రోజు నుంచే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థులకు 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికీ విద్యార్థులందరూ కూడా వారి ఎత్తునైతే ఈ యొక్క పాఠశాలకైతే చేరుకున్నారు. కూడా ఇప్పటికే చిన్నారులు మొత్తం అందరూ కూడా చేరుకున్నారు. తల్లిదండ్రులు క్షేమంగా ఇక్కడికి స్కూల్ వద్దకు అయితే మొదటి రోజునే తీసుకొచ్చి అప్పగిస్తున్నారు. అలాగే బస్సుల్లో కూడా ఇప్పటికే చేరుకున్నారు. ప్రస్తుతం ఆదిత్య విద్యా సంస్థలకు సంబంధించి ప్రిన్సిపల్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు మొదటి రోజు ఏ విధంగా హాజరయ్యారు? పిల్లలు అంటే ఇప్పుడు దాకా సమ్మర్లో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు, కానీ ఈరోజు రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొదటి రోజు ఎంతవరకు వచ్చారు విద్యార్థులు? వేసవి సెలవులు గత నెల రోజులుగా పూర్తిగా ఎంజాయ్ చేసుకున్న పిల్లలు మొదటి రోజైనా కూడా అదే ఉత్సాహంగా అదే నవ్వుముహాలతో ముఖారవిందాలతో ఇవాళ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫస్ట్ రోజు అనుకున్నప్పుడు మనం ఎక్కువ మంది రారు అనుకున్నాము, కానీ చాలామంది పేరెంట్స్ అదే ఉత్సాహంతో పంపించారు. వాళ్ళ ఉత్సాహం ఈ సంవత్సరానికి ఈ విద్యా సంవత్సరాన్ని మంచి ప్రోద్బలంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఎలా స్వాగతం పలుకుతున్నారు వాళ్ళందరికీ కూడా? మీరు ఇప్పటి వరకు కూడా హాలిడేస్ నుంచి వచ్చిన ట్రిప్ వీళ్ళకి ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు ఈరోజు 12వ తేదీ? మంచి యాక్టివిటీస్తో వాళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే వేసవి సెలవుల్లో ఉన్న పిల్లలు ఒక్కసారిగా విద్యలోకి రారు కాబట్టి చిన్న చిన్న యాక్టివిటీస్తో మొదలుపెట్టి వాళ్ళని ఆనందంగా స్కూల్కి వచ్చే విధంగా ఆనందోత్సవాలతో ఉన్న యాక్టివిటీస్ని స్టార్ట్ చేసుకుంటూ తీసుకొస్తున్నాం. ఇది అంటే సమ్మర్కి మరి ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఎండ వేడి గట్ట ఉంటుంది, అటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎప్పుడు కూడా మనకి పిల్లలకి ఈ టైంలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఏంటంటే మనం ప్రత్యేకంగా ప్రతి పిల్లవాళ్ళకి ప్రతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాము.
అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వాటర్ ఫెసిలిటీలు కానీ డ్రింకింగ్ వాటర్కి మన సపరేట్ వాటర్ బెల్ అని కానీ అలాగే వాళ్ళకి ఏంటంటే తీసుకోవాల్సిన ఫ్రూట్స్ని ఏవైతే వాటర్ ఫ్రూట్స్ ఉంటాయో వాటిని స్పెషల్గా స్నాక్స్గా పంపించమని చెప్తున్నాము. అలాగే కర్డ్ రైస్ కూడా పంపించమంటున్నాం పిల్లలకి. బస్సులో వచ్చే పిల్లలకి కూడా ఏంటంటే ఈ ఎండ వేడికి ఇది వాళ్ళకి ఇది కాకుండా వేడి చేయకుండా బస్సులో కర్డ్ రైస్ పంపించమని చెప్తున్నాము. కొన్ని ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది. చూస్తున్నా ఇది పరిస్థితి. పక్కన పిల్లలు చూడవచ్చు. అంటే వీళ్ళకి అంతా కూడా వినూత్న రీతిలో వెల్కమ్ చెప్పేందుకు వాళ్ళకి ఇక రకరకాల అంటే వాళ్ళ అందరిని కూడా ఆకట్టుకునేందుకు కూడా పిల్లలకి ఒక ఫ్రేమ్లు కూడా ఏర్పరిచి వాళ్ళకి కూడా చక్కని రీతిలో వెల్కమ్ చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మనం చూడొచ్చు. అది ఆ ఫ్రేమ్లో వెళ్ళి వాళ్ళంతా కూడా ఇక్కడ నిల్చున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళంతా చాలా ఆనందంతో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి ఫ్రేమ్లు పెట్టడంతో ఆ ఫ్రేమ్లో చక్కగా ఆ ఫోటోలు తీసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా ఈ జూన్ 12వ తేదీన బడిగంట మోగిన నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నీ కూడా తెరుచుకున్నాయి. అందరూ కూడా బడిబాట పెట్టారు. తమ బ్యాగులు అలాగే ఏదైతే సంబంధించినటువంటి లగేజ్ మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకుని అలాగే బస్సుల నుంచి వెళ్ళే వాళ్ళు బస్సులకి అలాగే తమ తల్లిదండ్రులు కూడా తమ స్కూళ్ళకి అయితే జాగ్రత్త చేస్తూ వాళ్ళ ఉద్యోగాలు కూడా వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్కన కూటమి ప్రభుత్వం సంవత్సరం ఏర్పడిన నేపథ్యంలోనే ఒక పక్కన సంబరాలు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా విద్యా సంస్థలు ఈ రోజు నుంచి ప్రారంభమవడంతోనే అలాగే తల్లికి వందనం కార్యక్రమం కూడా ఏదైతే తల్లిదండ్రుల అకౌంట్లో పడేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం ఈ రోజు అయితే ఏర్పాటు చేసింది. స్కూళ్ళు తెరవడంతో పాటు తల్లికి వందన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులకి అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి పరిస్థితి ఉందని కూడా ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఆలోచన మేరకు అయితే ఈరోజు కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి అన్ని స్కూళ్ళు కూడా తెరుచుకోవడంతో విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం అలాగే ప్రత్యేకంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకైతే ప్రత్యేకంగా వాళ్ళకైతే వెల్కమ్ పలికేందుకు రకరకాల ఇక్కడ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్యా సంవత్సరం అయితే అందరూ కూడా బాగా చదువుకోవాలని అంతేకాకుండా పక్కన ఎండలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు ఈ యొక్క సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు మొత్తం అన్ని కూడా తెచ్చుకునే విధంగా కూడా పిల్లలకైతే పిల్లల తల్లిదండ్రులు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.